ఇష్టంతో చదివినప్పుడే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని, ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని జయదేపూర్ గ్రామ సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జయదేపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామ్ సుందర్రావు ఆధ్వర్యంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఎంఈఓ సైదులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తకాలు విద్యార్థులకు నిజమైన మిత్రులని, ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలు విద్యార్థులు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులను తొలిసారిగా పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఉపాధ్యాయ బృందం వారిని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కవిత శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు నాగరాజు, ఉప సర్పంచ్ గణేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరు చిన్న తనము మీకు ఇంకా సరిగా తెలియని జ్ఞానం ఉంటుంది కాబట్టి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వీళ్ళను బతికడానికి కూడా ఎంతో వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళ స్కూల్ తోలుకోవాలన్నా చాలా ఇబ్బందితో కష్టపడి చదువుకుంటేనే మంచి మంచి ఉద్యోగాలు చేయగలుగుతారు. డబ్బుండి, ఆస్తులుండి, భూములుండి కూడా ఏమి చేయలేరు. మీరు అది బాగా గ్రహించుకోవాలి. ఎందుకంటే నేనే చెప్తున్నా, ఎగ్జాంపుల్గా మా తాత భూమి ఉన్నది, మా ఆయనకు ఉన్నది, నాకున్నది. నేను ఒక జగదేపూర్ గ్రామము ఈ మండల పరిధిలోనే పేరున్నది నాకు, అంతే. కానీ మా దోస్తు వెంకన్న సార్, అతను మీ లెక్కనే కష్టపడి పనిచేసిండు, చదువుకొని ఒక కలెక్టర్ అయ్యిండు. ఆయన అతను ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో సీఎం దగ్గర మంచి పదవి పోస్ట్ ఉన్నది. తెలంగాణలో ప్రతి ఒక్కరు ఆయన గౌరవిస్తారు. అంటే ఆయన లేవల్ ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు కూడా గ్రహించుకోవాలి. అది దేనితో సాధ్యమవుతుంది? మీ చదువుతోటి సాధ్యమవుతుంది, ఆస్తులు డబ్బులతో సాధ్యమవుతలేదు. కావున అది మీరు బాగా గ్రహించుకొని, ఎన్ని ఉన్నా మీ చదువు తర్వాతనే ఏదైనా ఆస్తులు కానీ ఏవి కానీ అదే అలాంటి గ్రహించి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు అది కూడా గ్రహించుకోండి. మీరు చాలా చిన్న కుటుంబంలోకి వచ్చిన మీ విద్యార్థులు మీరందరూ, కాబట్టి కష్టపడి బాగా చదువుకొని మంచిగా పేరు ప్రతిష్టలు మన జయదేపూర్ గ్రామానికి తేవాలని మీరందరినీ కోరుకుంటున్నా. అట్లే మీకు చెప్పే టీచర్స్ కూడా మంచి చదువుకున్న సెలెక్షన్ అయిన టీచర్లు, ఏదో ప్రైవేట్ స్కూళ్ళలో కదా టీచర్స్ సెలెక్షన్ కాదు, ఈ టీచర్స్ చాలా చాలా ఉత్తమమైన టీచర్స్, మీకు అన్ని విధాలా మంచిగా చెప్తున్నారు. కాబట్టి అది గ్రహించుకొని బుక్ చదివేశాను. మేడం స్పీచ్ అయిపోయే వరకు కూడా ఒక బుక్ మొత్తం చదివేశాను. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉంది. ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేస్తే లాస్ట్ పేజ్ ముగిచ్చే వరకు కూడా నా కాన్సన్ట్రేషన్ దాని మీదనే ఉంది. అంత కలర్ఫుల్ ఉంది స్టోరీ. అంటే ఆ బుక్ అనేది వన్ సైడ్ కన్వర్షన్ లాగా కాకుండా డిస్కషన్ మెథడ్లో ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి మంది చెప్పిండు మీకు ఒకటి ఏంటంటే, వెనకట అనగనగా రాజు ఉండే, ఏటి ఒడ్డు ఉన్న చేపలు తెచ్చిండు, 7 చేపలు ఎండబెట్టిండు, ఆ స్టోరీ టెల్లింగ్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఆ స్టోరీని కళ్ళతో చూస్తున్నారు, పుస్తక రూపంలో బొమ్మలతో చూస్తున్నారు, ఆ స్టోరీని అర్థం చేసుకుంటున్నారు, దాని మీద డిస్కషన్ చేసుకుంటున్నారు, దాని మీద ఇంకొక కథ సృష్టించే అంత నాలెడ్జ్ మీలో వస్తుంది. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇలాంటివి చేస్తాం ఎన్నో, అంటే వాళ్ళలో డెడికేషన్. ఇప్పుడు భవానీ మేడం ఉంది, ఎన్జిఓ భవానీ మేడం, ఆమె ఇంప్లిమెంట్ చేసింది. మీ టీచర్లు మీకు కోఆపరేట్ చేస్తున్నారు, మీ స్కూల్కి మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఛాన్స్ వచ్చింది. కానీ ఇక్కడ ఒకటి ల్యాగింగ్ ఏం జరుగుతుందంటే, నేను గమనించింది ఏంటంటే, ఇంప్లిమెంటేషన్ అనేది చాలా కష్టం. ఎస్టాబ్లిష్ ఈజీ, ఇంప్లిమెంటేషన్ అనేది కష్టం. దాన్ని ఉపయోగించుకోవడం, వినియోగించుకోవడంలోనే పుస్తకాల ద్వారానే. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు చిన్న చిన్న పుస్తకాలు, అందులో ఆ పుస్తకం పట్టుకొని వాళ్ళు ఇష్టం ఏ రకంగానైనా కథను మార్చుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఆ రకంగా కథలు చెప్పేటువంటిది ఎప్పుడైతే జ్ఞానం కథ చెప్పాలి అనేటువంటిది వస్తుందో, వాళ్ళలో ఇంకా దాన్ని ఏ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు అనేటువంటి క్రియేటివిటీని పెంచడం కొరకు ఈ యాక్టివిటీని, ఇక్కడ రీడ్ టు రూమ్ యాక్టివిటీని మనం టేకప్ చేసాం. దానికి సహకరించినటువంటి మన భవానీ మేడం గారు చాలాసార్లు నాకు ఫోన్ చేసి, సార్ ఓపెన్ చేయాలి, మనం ఇదంతా ఏర్పాటు చేయాలని చెప్పేసి అడిగారు. సో దానికి మంచి ముహూర్తం వరకు మా సార్ కూడా వెయిట్ చేద్దాం సార్, మంచి ముహూర్తం వస్తాం త్వరలో, ఆ ముహూర్తం ఇవ్వగానే సార్ వస్తారు, సార్ వాళ్ళతో చేద్దామని చెప్పేసి మనకి అవకాశం కల్పించడం. సో ఆ రకంగా ఈరోజు దీన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం దొరికింది. సో దానికి మీరు అందరూ కూడా యాక్సెప్ట్ చేసి మీ చేతుల మీదుగా అందరి
పెద్దలందరి గ్రామ పెద్దలు, మనకు కావాల్సినటువంటి పెద్దలందరి సహకారంతో ఈ రోజు దీన్ని ఓపెన్ చేసుకున్నాం. దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ